లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి సర్కార్. ఎవరైనా అధికారులపై చేయి వేస్తే వారి తాట తీస్తా. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. కడప జిల్లాలో ఎంపీడీఓపై దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న జనసేనాని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే రాయలసీమ ఎవరి జాగీరు కాదని రౌడీ మూకల ఆట కట్టిస్తారని అన్నారు. అవసరమైతే అక్కడే పార్టీ ఆఫీస్ పెట్టి మకాం వేస్తారని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. మరొక వైపు చూస్తే ఉప ముఖ్యమంత్రి భరోసాతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులపై చేయి పడితే క్షణాల్లో వాలిపోతానన్న పవన్ అహంకారంతో దాడి చేస్తే తోలు వలచి కూర్చోబెడతామని వార్నింగ్. పాలనలో భాగమైన ఆఫీసర్స్ జోలికొస్తే తాట తీస్తానని హెచ్చరిక. కడపలో ఎంపీడీఓ దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పవన్. కూటమి సర్కార్లో అధికారులపై చేయి పడితే సహించబోమంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల తీరులో మార్పు లేదని ఫైర్ అయ్యారు. అధికారులపై చేయి వేస్తే క్షణాల్లో వాలిపోతానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అహంకారంతో దాడులు చేస్తామంటే తోలు వలిచి కూర్చోబెడతామంటూ హెచ్చరించారు. కడప జిల్లాలో ఎంపీడీఓపై జరిగిన దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. బాధిత అధికారిని ఆసుపత్రిలో పరామర్శించి భరోసా ఇచ్చారు. అధికార మతంతో దాడులు చేసే వాళ్లకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. డ్యూటీలో ఉన్న అధికారులపై చేయి వేస్తే లెక్క తెలుస్తామని సంకేతాలిచ్చారు. కడప పర్యటన తర్వాత అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భావన నింపారు డిప్యూటీ సీఎం. వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కావు. ఇవి ఒక్కరి జాగీర్లు కాదు. ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును వైసీపీ నేతలు అమానుషంగా కొట్టిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. అధికారులపై దాడి చేయడం వైసీపీ నేతలకు కొత్త కాదంటూనే కూటమి సర్కార్లో అలాంటి ఘటనలకు చోటు లేదంటూ జనసేనాని వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి పొందిన వైసీపీ నేతల తీరులో మార్పు లేదంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వమని ఖబర్దారంటూ హెచ్చరికలు పంపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న అధికారులపై చేయి చేసుకోవడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు పవన్. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలు తట్టుకుని వచ్చాం. ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాం. దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒకరి జాగీరి కాదు. గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి ఆ గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరు ఊరుకోం. ఓవైపు వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడమే కాదు, అధికారుల్లోనూ భరోసా నింపే ప్రయత్నం కూడా చేశారు జనసేనాని. పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుపై అధికారుల వర్గాల్లో పాజిటివ్ చర్చ సాగుతోంది. ఇంత వేగంగా పవన్ స్పందించిన తీరుపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో తమకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేలా పవన్ భరోసా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దాడి ఘటనతో సంబంధమున్న 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించాలని ఆదేశాలు జారీ చేయడం ద్వారా అధికారులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు పవన్. రాయలసీమ ఎవరి జాగీరు కాదని రౌడీ మూకల ఆట కట్టిస్తానని, అవసరమైతే ఇక్కడే పార్టీ ఆఫీస్ పెట్టి మకాం వేస్తానని హెచ్చరించారు డిప్యూటీ సీఎం. అధికారులపై దాడి అంటే ఒక్కరి మీద జరిగినట్టు కాదని, రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడిగా చూస్తున్నామని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారిలో అహంకారం చావలేదని, ఫ్యాన్ పార్టీ నేతల్లో అది తగ్గే వరకు వారిని వదలబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. For more videos like this, subscribe Big TV channel.